హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రి పదవుల్లో షేర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా రాబోయే కాలంలో నామినేటెడ్ పోస్టులు, ఇంకా ఇతర పోస్టులు కానీ ఎలా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. లోకల్లో ఉండేటువంటి చిన్న నాయకులు కూడా వాళ్ళు చాలామంది ఆశిస్తూ ఉన్నారు, పదవులు ఎంతవరకు వస్తాయి, మనం ఎంతవరకు అనుభవిస్తామని. అయితే ఇందులో ఒక ఆసక్తికర సన్నివేశం వేరే చోట చూడటం జరిగింది. అదేంటి అంటే పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఎంతో సహకరించినటువంటి పిఠాపురంలోని మాజీ మంత్రి వర్మ గారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అదేంటి అంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఎంపీగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు, తర్వాత నాగబాబు గారు, తర్వాత సంబంధించినటువంటి జనసేన నాయకులు కానీ, చోటామోటా నాయకులు కానీ వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, నాగబాబు గారి మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేంటి అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారు కానీ, వారి నాయకుల మీద కానీ ఇంకొకరి మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత లోకల్లో ఎటువంటి ప్రాబల్యం వారిది ఉండకూడదు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారిది ఎటువంటి ప్రాబల్యం ఉండకూడదు, అందువలన అంతా మాదే ఉండాలన్నట్టు కొన్ని నిర్ణయాలకు వచ్చినట్టుగా సమాచారం. చూద్దాం మరి రాబోయే కాలంలో ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.